హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ చూసేయండి. ఈరోజు పొద్దున్నే టిఫిన్కి వచ్చేసి గొంతు పునుగులు వేసాను. అది పిండిలో ఏమేమి కలిపానంటే దోశ పిండిలో ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కారం తక్కువగా ఉన్నవి లేకపోతే పిల్లలు తినరు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసాను, అందుకే కలర్ వచ్చాయి. ఇంకా కలుపుకొని మొత్తం గొంతు పునుగుల పెనంలో వేసుకున్న తర్వాత మూత పెట్టేశాను. ఆయిల్ వేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసాను పైనుండి. తొందరగా వస్తాయి. గొంతు పునుగుల పెనానికి అయితే అంటుకోవు, అయితే తొందరగానే వస్తాయి. వేసుకుని పక్కన పెట్టిన తర్వాత ఇవి పిల్లల కోసం వేసి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేశాను. వేడిగా ఉంటే తినలేరు కదా స్కూల్ టైంలో. తర్వాత చట్నీకి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకుంటాను. టమాటా చట్నీతో కూడా బాగుంటాయి, అది కూడా చేశాను. పిల్లలు తినేను వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకోసారి కూడా వేసాను. ఇంకా బయట అయితే మైదా పిండి వేస్తారండి దీంట్లో, బయట అమ్మే పునుగుల్లో. నేను చూశాను ఒకసారి, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఇంకా నేను పల్లి చట్నీ చేసి మళ్ళీ తాలింపు కోసం అయితే దీంట్లోనే వేస్తున్నాను. పల్లీలు వేయించేసి ఉంచుతాను కదా, ఓన్లీ తాలింపు మాత్రమే వేస్తున్నాను. టమాటా చట్నీ అయితే బాగుంటుంది దీనిలోకి. ఇంకా కర్రీ వచ్చేసి పప్పుచారు చేశాను. సాంబార్ కాదండి, పప్పుచారు. ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ అదొకటి అంటే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 4, మునక్కాయలు కూడా చిన్నది ఒకటి ఉంటే వేసాను, దోసకాయ ముక్క ఒకటి వేసాను. ఇంకా చింతపండు నానబెట్టుకున్న తర్వాత గుజ్జు తీసుకొని రసం అంతా తీసుకున్న తర్వాత, అంటే మీకు తెలియదని కాదు చెప్తున్నాను, నేనేం చేశానా అని చెప్తున్నాను. ముందు కలిపి అవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత చింతపండు రసం పోసుకొని ఉడకబెట్టుకుంటాను. ముందు ఉడకబెట్టి తర్వాత తాలింపు వేసుకుంటాను. ఉప్పు, పసుపు, కారం కొంచెం వేసుకొని లైట్గా వేసి ఉడకబెట్టేశాను. ఇది పప్పు అయితే పప్పు కుక్కరు మూత పాడైపోయిందండి, అందుకే ఇలా పెట్టాల్సి వచ్చింది. నార్మల్గా గిన్నెలో పెట్టినట్టు పెట్టాను. ఇంకా పప్పు ఉడికిపోయింది, పులుసు అయితే పెట్టుకోవాలి పొయ్యి మీద. అవన్నీ ముక్కలన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాను. తగినన్ని నీళ్ళు పోసుకొని ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసుకున్నాను. వేసుకొని ఇంకా ఉడికించుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. మెత్తగా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి పొయ్యి మీద పెట్టేశాను. చారు వచ్చేసి అప్పటికి 6:30 ఏమో అయిపోయినట్టుంది.
ఇంకా మబ్బు పట్టేసి బాగుంది, క్లైమేట్ అంతా బాగుంది, చాలా చల్లగా. ఇంకా ఇంటి ముందు కడిగేసి ముగ్గు పెట్టుకున్నాను. అప్పటికి కడిగేసాను అంతే, ముగ్గు తర్వాత పెట్టాను. ఈ వీడియో చూసుకోలేదు మరి, ఏంటి ఇలా వచ్చిందో మరి. లైట్గా మబ్బు అయితే పట్టింది. వర్షాలు ఏంటో, వర్షాలు పడట్లేదు ఈ సంవత్సరం. మబ్బులు పడుతున్నాయి, పోతున్నాయి. పప్పుచారు అయితే ఒక పొంగు వచ్చినాయి, అంటే ఉడికి పట్టినాయి అప్పుడే. అటు పక్కన పప్పు కూడా ఉడుకుతుంది, కొంచెం సగం ఉడికిపోయింది అప్పటికి. ఇంకా ఇల్లు అయితే చూడండి ఎలా ఉందో. ఆ టైంకి అయితే బట్టలు ఉన్నాయి, అంట్లు ఉన్నాయి, ఇల్లు ఉడవాలి, పని అంతా అంతే ఉంది. ఎంత చేసినా ఏదో పని వస్తూనే ఉంటుంది. పప్పు ఉడికిపోయింది, ఆఫ్ చేసేసాను. ఇంకా పప్పుచారు కూడా కాగిపోయినాయి, పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉడికేటప్పుడు కొంతమంది వేస్తారు, నేను దించిన తర్వాత కొద్దిగా పచ్చిది కరివేపాకు, కొత్తిమీర 2 వేసాను. వేసి పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. ఇంకా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు వేసాను. కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసాను. చిన్నులపాయ రెబ్బలు 2, కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయ, అదొక టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. కరివేపాకు కూడా వేసాను. ఓవైపు అన్నం పొంగొచ్చేసింది, అన్నం కూడా పెట్టేశాను. కరివేపాకు నేనైతే అలా వేయను, అంటే ఆకులు వేయను, ఆ పిల్లలు తీసేసి పక్కన పెట్టేస్తారు. అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. కరివేపాకు అయినా కొత్తిమీర అయితే తినేస్తారు, కానీ కరివేపాకు అయితే పక్కన పెట్టేస్తారు. తర్వాత 2 ఎండుమిరపకాయలు ఫస్ట్లోనే వేయాలి, కాకపోతే లాస్ట్లో గుర్తొచ్చి లాస్ట్లో వేసాను నేను. ఆయిల్ కొద్దిగానే వేసాను, అందుకే అలా ఉంది.
ఇంకా వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పప్పుచారుని ఒకసారి కలిపేసుకొని తాలింపు గిన్నెలో పోసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ రిటర్న్ తిప్పి పోసుకున్నాను గిన్నెలోకి. ఇంకా తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా పనిలోకి వెళ్ళాను. అన్నం నీరు తీస్తుంది, పొంగు అయితే వచ్చింది. సిమ్లో పెట్టేసి మిగతా పని చేసుకున్నాను. పప్పుచారు పక్కన పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే అప్పటికి ఇంకా పిల్లల్ని రెడీ చేసి బాక్సులు కట్టేసి పంపించేసి బట్టలు ఉతికి గిన్నెలు కడిగేసి ఇల్లు ఉడ్చి తూడ్చేసి బట్టలు ఆరేసాను. తర్వాత తీస్తున్నాను వీడియో. ఆ రోజు వచ్చేసి పంపిద్దామని రెడీ చేశాను. బాబుకి కొద్దిగా ఒంట్లో బాగోలేదు, కాలుకి కొంచెం దెబ్బ తగిలిందని ఇంట్లోనే ఉంచాను. పని అంతా అయిపోయింది. ఇంకా పని అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తాను నేను. 9 అయినా 10 అయినా సరే. లేకపోతే అవి నన్ను పిలుస్తున్నట్టు, నా కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. నాకు అస్సలు తినాలనిపించదు. పైగా నేను చిన్నగా తింటాను, కొద్దిగా లేటుగా తింటాను. అందుకోసమే పని అంతా చేసుకున్న తర్వాతే తింటాను, టిఫిన్ అయినా అన్నం అయినా సరే. ఇంకా పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చాక పక్కింటి వాళ్ళు కొంచెం గోరింటాకు ఇస్తే మా అమ్మాయికి 2 చేతులకు పెట్టేశాను. పెట్టుకొని అలా కూర్చుంది. ఇంకా అంతేనండి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.